యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్న మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉదయమే లేచారు, ప్రార్థన చేసుకున్నారు, ఏ వాగ్దానం ప్రవహిస్తాడని నమ్మకంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వస్తున్నారు. 7 వారాల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రేపు వచ్చే ఆదివారం 3వ అభిషేక ఆరాధన. రండి కుటుంబాలుగా, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, మీ శ్రమలన్నిటిలో నుంచి మిమ్మును రక్షించును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మీరు మొరపెడుతూ ఉండగా మీ మొర దేవుడు ఆలకించి మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి కూడా మిమ్మల్ని విడుదల చేయబోతున్నారట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కష్టంలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, మీ మొరను దేవుడు ఆలకిస్తున్నారు. మీ పిల్లల కొరకు మొరపెడుతున్నారు, మీ వ్యాపారాల కొరకు మొరపెడుతున్నారు, మీ భవిష్యత్తు కొరకు మొరపెడుతున్నారు. అన్ని విషయాలు, అన్ని కోణాల్లో దేవుడు మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి. ఇంటి విషయంలో, కుటుంబ విషయంలో, స్థలం విషయంలో దేవుడు మాకు సహాయం చేయాలని మీరు మొరపెడుతున్నారు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. మీరు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడట. మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, బాధల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడట. ఈరోజు మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా భయపడొద్దు. దేవుడు మీ మొర ఆలకించాడు, మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఏ శ్రమలో ఉన్నారు? అప్పుల, నిందల, అవమానాల, కష్టమా? ఎటు తొయ్యని పరిస్థితిలో ఉన్నారా? ఏంటి నా జీవితం అనుకుంటున్నావా? నీకు కలిగిన భయంలో నుంచి, నీకు కలిగిన శ్రమలో నుంచి, నీకున్న వేదనలో నుంచి, ప్రతి విధమైన సంఖ్యల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. మంచి ఆరోగ్యము, స్వస్థతను, విడుదలను దేవుడు మీకు సమృద్ధిగా దయచేయబోతున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి మాటలు వింటున్నా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ అందరి మొరను దేవుడు విన్నాడు, మీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, మీ విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు నీ కుటుంబంలో ఈ సంవత్సరం జరిగించబోతున్నాడు. ఎన్నో రోజులుగా మొరపెడుతున్న ఆ కార్యాన్ని దేవుడు నీకు సహాయం రూపంలో అందించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దీనుడు మొరపెట్టగా మీరు ఆలకిస్తానన్నావు తండ్రి. శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తానన్నావు. ఎంతమంది కష్టంలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వారు చాలామంది అనారోగ్యాలతో మంచాల మీద ఉన్నవారు ఉన్నారు. యేసయ్య మిమ్మల్ని ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు. నెమ్మది లేక, అప్పుల్లో, శ్రమల్లో సంఖ్యలో ఉన్న వారందరికీ విడుదల కలుగునుగాక. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండగానే నీ గొప్ప కార్యం జరిగించండి. మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇచ్చిన వాగ్దానం, దీనులు మొర్రపెట్టగానే ఆలకిస్తాడట. శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడట. గొప్ప కార్యం మీ పట్ల చేయబోతున్నాడు. రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. 3వ ఆరాధన, అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. కుటుంబాలుగా రండి, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.